సలార్ కాదు తల్వార్ రికార్డులనన్నీ నరకేస్తున్నాడు లోపల. భయ్యా సలార్ అట్టర్ ఫ్లాప్, రికార్డులే ఉంచాలా ఏంటి? మేడం సలార్ ఎలా ఉందండి? సలార్ కాదు తల్వార్ రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతున్న లోపల. ప్రభాస్ కాదు ఇండియన్ సినిమాకి బిగ్ బాస్. ట్రోలర్ నా కొడుకులారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 2000 కోట్లు పక్కా. మీమ్స్ అవన్నీ ఏమేమి రాసి పెట్టుకుంటారో రాసుకోండి ముందే. పక్కా 2000 కోట్ల మేడం? 2000 కోట్లు పక్కా. ప్రభాస్ కట్అవుట్ ఎలా ఉంది? కట్అవుట్ అయితే సూపర్ ఉంది. సేమ్ కత్తి ఎట్లుంటుంది అట్లుంది అనమాట. 6 అడుగుల కత్తి. 6 అడుగుల కత్తి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్, మ్యూజిక్, బీజిఎం మొత్తం సూపర్ 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 ఉంది. ప్రభాస్ మూవీ కోసం బాహుబలి తర్వాత ఈ మూవీ కోసం మస్తు వెయిట్ చేస్తున్నా. రికార్డ్స్ అన్నీ మావే. లోపల కూర్చున్నారు అసలు సీట్లో 2.5 గంటలు సీట్లోనే కూర్చోలే. అసలు మేమే లేడీస్ ఇట్లున్నామంటే బాయ్స్ 7:30 చూసుకోండి ఒకసారి. సూపర్ బ్లాక్ బస్టర్. బ్రో సలార్ సీజ్ ఫైర్ ఎలా ఉంది? భయ్యా సలార్ అట్టర్ ఫ్లాప్. ఆ నన్నోడికి మాత్రము ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడు, థియేటర్లు పగిలిపోతున్నాయి, మొత్తం కాలిపోతున్నాయి అనమాట. ఎక్కడికక్కడ థియేటర్లకు వచ్చి చూడాలా. ఎందుకంటే ప్రభాస్ అన్న బాలీవుడ్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు. బాలీవుడ్లోకి వెళ్ళి ఫ్లాపులు తీస్తున్నాడు, ఆయన కెరియర్ అయిపోయింది అని అన్నోడికి ఒక రేంజ్లో చూపించినాడు అనమాట ఈ సినిమాతోటి. మామూలుగా లేదు. కేజీఎఫ్ 1, 2, బాహుబలి 1, 2 ఇవన్నీ వేస్ట్ పోయా. సలార్ ఒకటి నెంబర్ 1 అని నిలుస్తుంది అనమాట. ఇండస్ట్రీ రికార్డు కొట్టింది. అండ్ మనకి షార్ట్స్ ఎలా ఉన్నాయి కట్అవుట్కి? అన్న మీరు ఆల్రెడీ ఆయనని డైరెక్టర్ని చూసిరనమాట. మనకి కేజీఎఫ్లో ఎట్లా ఎలివెన్స్ ఇస్తాడో హీరోకి ఆ రేంజ్కి మించిపోయిందనమాట. సో మామూలుగా లేదు. ఒక్కొక్క షార్ట్ ఇంట్రడక్షన్ షార్ట్ లెక్కనే ఉందన్న. ప్రభాస్ అన్న డైలాగులు కానీ ఆ వాయిస్లో బేస్ కానీ మామూలుగా లేదు. చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. పిచ్చెక్కిపోయింది అన్న సినిమా మొత్తం చూస్తుంటే అంత మాత్రం మామూలుగా లేదు. థియేటర్ మొత్తం తగలిపడిపోయినాయి అన్న. ఎక్కడికెక్కడ ఫ్యాన్స్ అయితే కొట్టుకొని వస్తున్నారు. టికెట్ల కోసం కొట్టుకొని వస్తున్నారు అన్న. ఒక్కొక్క టికెట్ ఏందన్న 5,000 10,000కి అమ్ముతారు టికెట్లు. నేనైతే కష్టపడి ఎట్లా సంపాదించుకున్నా కానీ సినిమా మాత్రం మామూలుగా లేదన్న. థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోతున్నాయి అన్న. ప్రతి ఒక్క ఏరియాలలో ఏపీ తెలంగాణ లేదన్న, మొత్తం ఆల్ ఇండియా దద్దరిల్లిపోతుంది థియేటర్లో అయితే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్లో మనకి ప్రభాస్ కెరియర్లో ఈ సినిమా అని చెప్పొచ్చు అన్న. మామూలుగా లేదు సినిమా అయితే. బ్రో సలార్ సీజ్ ఫైర్ ఎలా ఉంది? రికార్డులే ఉంచాలా ఏంటి? ఒక విషయం చెప్తున్నాను నేను. బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ రెస్ట్ ఇన్ పీస్. జస్ట్ డైనోసార్ అరైవల్, టోటల్ థియేటర్స్ స్మాష్. మామూలుగా లేదన్న. అన్న కేజీఎఫ్ అని కలపకండి అన్న. ఒక్కటి చెప్తున్నా, 10 నిమిషాలు మీకు ఆ ఫీల్ ఉంటుంది. దాని తర్వాత మీరు వెళ్ళిపోతారు. మీకు 2 క్యారెక్టర్లే గుర్తుంటాయి, దేవా వరద. కానీ వచ్చిన సీన్స్ ఖాళీ ఫైట్ కానీ, మళ్ళీ ఒక జగల బైక్ ఫైట్ ఉంటుంది అన్న, మళ్ళీ అన్ని టస్కర్లతో ఉన్న ఫైటు. అబ్బాబ్బా ఆ గన్స్ షాట్స్ అన్న అదైతే గుర్తుండిపోతుంది ఆడియన్స్కి. మామూలుగా ఇవ్వలేదు ఆడియన్స్కి అయితే. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నానా, 5 ఏళ్ళ దాహాన్ని తీర్చేశాడన్న. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం గల్లంతు. ఇప్పుడు అన్న రికార్డులు పెడతాడు. మొత్తం తుడుచుకుపో అన్నీ A to Z రికార్డులు పోతాయి అన్న. ఒక్క రికార్డ్ అంటే ఒక్క రికార్డు మిగలదు. బీజిఎం మన చీరలో కూర్చోలు కింద అటంబం పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఆ సీన్కి లేస్తూ ఉంటాం అన్న. నా ఫైట్ సీన్లకైతే అసలు మామూలుగా అసలు ఎంత చెప్పినా తక్కువనే అన్న. యాక్షన్ లవర్స్కి అయితే మ్యాడ్ స్టఫ్ ఇది. మ్యాడ్ అని కూడా తక్కువనే, కానీ పూనకాలు వస్తాయి జనాలకి. అదే ఆ స్టోరీ ఫ్రెండ్షిప్ లైన్ మీద తీశారు, కానీ ప్లాట్ మాత్రం లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడియన్స్కి బ్రైన్ దొబ్బుతుంది. ఆ రేంజ్ ట్విస్ట్ పెట్టిండు ప్రశాంత్ నీల్ భయ్య అయితే. మామూలుగా ఉండదు. జనాలకు ఒక్కటే చెప్తున్నా,